Yeah, I spit raps like a heart attack. Fast, fatal, hard impact. Past painful scars. In fact, I blast tasteful bars and packs. I back up my actions. Fact, don't ask, grab react. హలో ఫ్రెండ్స్, ఇది మన రియల్మీ 7 మొబైల్ 15,000 రూపీస్ది. మనకు రీసెంట్గా లాంచ్ అయిన ద బెస్ట్ మొబైల్ అని చెప్పుకోవచ్చు రియల్మీలా. అయితే మనకు ఈరోజు డెలివరీ అవ్వడం జరిగింది. దీని లోపల బాక్స్ మనకి ఎలా ఉంది, మొబైల్ ఎలా ఉంటుంది అనేది మొత్తం మనం ఓపెన్ చేసి చూసేద్దాం. మనం చూసుకున్నట్టయితే బాక్స్ పైన ఒక కవర్ తోటి మనకి ఇట్లా ప్యాకేజ్ చేసి రావడం జరిగింది. మనం ఇక్కడ చూసుకున్నట్టయితే రియల్మీ 7 సల్మాన్ ఖాన్ ప్రోమో తోటి, కింద సల్మాన్ ఖాన్ సిగ్నేచర్ తోటి మన బాక్స్ రావడం జరిగింది. మనం చూసుకోవచ్చు, కింద చూసుకున్నట్టయితే కొన్ని స్పెసిఫికేషన్స్ ఉన్నాయి. ఇక్కడ చూడవచ్చు మనకు 64 మెగాపిక్సెల్ ప్లస్ 8+2+2, మనకు ఫ్రంట్ వచ్చేసి 16 మెగాపిక్సెల్ అనేసి కొన్ని డీటెయిల్స్ అయితే కనిపిస్తున్నాయి. మనకి ఇది వచ్చేసి 5000 mAh బ్యాటరీ తోటి కెపాసిటీ తోటి వస్తుంది ఇది మనకి మొబైల్. ఇక్కడ మనం రేట్ చూసుకున్నట్టయితే మనకి 18,000 ఉన్నది. వెనకాల కొన్ని స్పెసిఫికేషన్స్ ఉన్నాయి. 64 మెగాపిక్సెల్ క్వాడ్ కెమెరా, మనకు తర్వాత హీలియో G95 ప్రాసెసర్, 30 వాట్ డాట్ ఛార్జర్, మనకు 90 Hz స్మూత్ డిస్ప్లే అనే కొన్ని ఫీచర్స్ అయితే మెన్షన్ చేశారు. మనం బాక్స్ సైడ్ చూసుకున్నట్టయితే మనకు రియల్మీ 7 అనే బ్రాండింగ్ కనిపిస్తుంది. మనకు అంతకు మించి ఇక్కడ ఏం లేదు. మనకు నార్మల్గా వచ్చిన బాక్స్ అయితే ఇదే. మనకు పైన చూసుకున్నట్టయితే కవర్ తోటి మనకు ప్యాకేజ్ అవ్వడం జరిగింది. మనం ఈ బాక్స్ ఓపెన్ చేయాలంటే స్క్రీన్ని బ్రేక్ చేసేసి మనం లోపల బాక్స్ ఎలా ఉంది చెక్ చేయాలి. అయితే చూడండి గైస్, ఇప్పుడైతే మనకు సీల్ అయితే బ్రేక్ అయిపోయింది. మనం లోపల మొబైల్ చెక్ చేద్దాం బాక్స్ని ఓపెన్ చేసేసి. మనం ఇక్కడ బాక్స్ని ఓపెన్ చేయగానే పైన చూసుకుంటే మనకు ఒక చిన్న బాక్స్ కనిపిస్తుంది. ఇక్కడ మనం చూసుకున్నట్టయితే మనకు రియల్మీ ఉన్నది. ఇక్కడ చూసుకున్నట్టయితే హే వెల్కమ్ రియల్మీ ఫ్యామిలీ అని ఇక్కడ కనిపిస్తుంది. ఇక్కడ మనకు బాక్స్లో అయితే నార్మల్ చూసుకున్నట్టయితే పౌచ్ అని కొన్ని కవర్స్ కనిపిస్తున్నాయి. మనకు ఏ మొబైల్ అయినా ఇదే ఉంటుంది. మనం ఇక్కడ చూసుకున్నట్టయితే ఇంకో కార్డు ఉన్నది. ఈ కార్డు వచ్చేసి మనకు టీయూసీ సర్టిఫికేట్ వాళ్ళది. మనకు ఈ టీయూసీ సర్టిఫికేట్ పొందిన ఒక మొబైల్ కింద మనకి మొబైల్ చెప్పుకోవచ్చు. ఇక్కడ చూసుకున్నట్టయితే సిమ్ ఇంజెక్టర్ పిన్ ఉంది. మనకి బాక్స్లో ఇంతకు మించి ఏం రాలేదు. మనం ఇక్కడ చూసుకున్నట్టయితే మనకు పైన మొబైల్ కనిపిస్తుంది. మొబైల్ ఓపెన్ చేయగానే మనకి కింద అయితే ఛార్జర్, ట్రావెల్ అడాప్టర్, ఇంకా ఒక కేబుల్ కనిపిస్తుంది. మనకి ఛార్జర్ వచ్చేసి మనకు 30 వాట్ సూపర్ డాట్ ఛార్జర్ అని చెప్పుకోవచ్చు. మనకు 30 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ తోటి ట్రావెల్ అడాప్టర్ అయితే సపోర్ట్ చేస్తుంది. మనకి ఇక్కడ చూసుకున్నట్టయితే డాట్ సూపర్ యూనిట్ అని కనిపిస్తుంది. మనం ఇక్కడ చూసుకున్నట్టయితే మనకు ఒక కేబుల్ ఉంది. ఇది వచ్చేసి టైప్ సి కేబుల్, మైక్రో యూఎస్బి తోటి మనకు టైప్ సికి కనెక్షన్ ఉంది. మనకి ఇప్పుడు నార్మల్ చూసుకున్నట్టయితే ప్రతి మొబైల్ అయితే టైప్ సినే ప్రొవైడ్ చేస్తుంది. మనం ఇక చూసుకోవాల్సింది మనకు మెయిన్గా అయితే మొబైల్ ఉన్నది. మనకి బాక్స్లో వచ్చిన కంటెంట్స్ ఇవన్నీ పక్కన పెట్టేసి మనం మొబైల్ ఓపెన్ చేసేసి మొబైల్ ఎలా ఉందో చెక్ చేసేద్దాం. ఇక్కడ చూసుకున్నట్టయితే కవర్లో ప్యాకేజ్ వచ్చింది మనకి మొబైల్. మనకు మొబైల్ చూసుకున్నట్టయితే హీలియో G95 ప్రాసెస్, కొంచెం అప్గ్రేడెడ్ ప్రాసెసర్ ఇది. మనకు మొబైల్ని వెనకాల ఒక స్టిక్కర్ వచ్చేసి ఉన్నది, దాన్ని తీసేసి మనకు కంప్లీట్ లుక్ అయితే చెక్ చేద్దాం. ఇక్కడ చూసుకున్నట్టయితే డిఫరెంట్ లుక్ తోటి మనకు కెమెరా సెటప్ తోటి వచ్చిన మొబైల్ అని చెప్పుకోవచ్చు. ఇది మనకు కొత్త లుక్ రియల్మీలా. ఇదే మనకు ఫస్ట్ రిలీజ్ అయిన లుక్. మనకు క్వాడ్ కెమెరా చూసుకున్నా, మనకు సైడ్ కింద మనకు ఫ్లాష్ లైట్ చూసుకున్నా కానీ కొద్దిగా డిఫరెంట్ ఉన్నది. మనకు ఫింగర్ ప్రింట్ వచ్చేసి సైడ్కి ఉన్నది. సైడ్ మౌంట్ ఫింగర్ ప్రింట్ తోటి వచ్చింది. మనకి కింద చూసుకున్నట్టయితే 3.5 mm ఆడియో జాక్ కనిపిస్తుంది. ఒకటి మైక్ కనిపిస్తుంది. ఇంకోటి వచ్చి నాయిస్ క్యాన్సిలేషన్ మైక్, ఇంకోటి వచ్చేసి మనకు ఛార్జింగ్ పోర్ట్, తర్వాత స్పీకర్. మనం ఇటు చూసుకున్నట్టయితే మనకు సౌండ్ అప్ అండ్ డౌన్ వాల్యూమ్ రాకర్స్ కనిపిస్తున్నాయి. పైన అయితే మొత్తం ప్లెయిన్ ఉంది. మనకు పైన చూసుకున్నట్టయితే చిన్న ఒకటి మనకు స్పీకర్ కనిపిస్తుంది. అయితే వెంటనే మనం మొబైల్ ఓపెన్ చేసేసి మొబైల్ ఎలా ఉంది, ఏ విధంగా వచ్చింది అనేది మనం ఓపెన్ చేసి చెక్ చేసేద్దాం. మనం ఇక్కడ పవర్ బటన్ని ప్రెస్ చేయగానే మనం ఇక్కడ చూడొచ్చు రియల్మీ అని కనిపిస్తుంది, పవర్డ్ బై ఆండ్రాయిడ్ అని కనిపిస్తుంది. మనకి మొబైల్ ఓపెన్ అవ్వడానికి కొద్దిగా టైం పడుతుంది. మొబైల్ వచ్చేసి బ్లూ కలర్లో వచ్చింది. మనకు బ్లూ కలర్లో చాలా బాగుంది. వెనకాల చూసుకున్నా కానీ మనకి మొబైల్ అయితే 15,000 ఒక నార్మల్ రేంజ్లో ఒక సూపర్ మొబైల్ అని చెప్పుకోవచ్చు. మనకు 15,000కి ఇప్పుడు నార్మల్గా తీసుకుందామన్నా మనకు ఎటువంటి ఆప్షన్ లేకుండా పోయింది ఈ మొబైల్ తోటి. ఎందుకంటే నార్మల్గా 15,000 లోపల మనకు 30 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్, 5000 mAh బ్యాటరీ, ఈ విధంగా సెటప్ తోటి ఇంకో మొబైల్ లేదని చెప్పుకోవచ్చు. ఉన్నా కానీ మనకు ఈ విధంగా డిజైన్ తోటి అయితే రాదు. మనం చూసుకుంటే మనకు సెటప్ అయితే కంప్లీట్ అయిపోయింది. మనం సెటప్ చేసేసిన తర్వాత మనం ఈ మొబైల్ ఓపెన్ చేసేసి మొబైల్ ఎలా ఉందో చెక్ చేసేద్దాం. Everybody listen up, cause I'll only say it once. I'm gonna show you all the path.
ఇప్పుడైతే మనకైతే మొబైల్ అయితే ఓపెన్ అయిపోయింది. వెల్కమ్ టు రియల్మీ యూఐ అని కనిపిస్తుంది. ఇక్కడ చూసుకున్నట్లయితే గెట్ స్టార్ట్ అని కనిపిస్తుంది. మనకు రావడంతో మనకు రియల్మీ యూఐ కూడా ఇచ్చేసిండు వీళ్ళు. మనకి ఇంకా అప్డేట్ చేయాల్సిన అవసరం లేదు. మనకు ఏంటంటే బాక్స్లోనే రియల్మీ యూఐ సపోర్ట్ తోటి వచ్చింది. మనకు మొబైల్ చూసుకున్నట్టయితే కొద్దిగా మనకు ప్యూర్ ఆండ్రాయిడ్ లాగానే ఉన్నది. మనకు రియల్మీ యూఐ కొద్దిగానే కనిపిస్తుంది. మనకు ఎక్కువ మట్టుకు చూసుకున్నట్టయితే మనకు ప్యూర్ ఆండ్రాయిడ్ తీరు ఉన్నది. ఆక్సిజన్ ఓఎస్ లాగా కనిపిస్తుంది. మనకు ఇక్కడ చూసుకున్నా కానీ బ్లోట్వేర్ అయితే ఏం రాలేదు. మనం చూసుకోవచ్చు. ఇక్కడ మనకు అబౌట్ సెక్షన్లో వెళ్ళి మనకు మొబైల్ స్టేటస్ చెక్ చేద్దాం. మనకి ఇక్కడ చూసుకున్నట్టయితే రియల్మీ 7 ఆండ్రాయిడ్ 10 మనకు ఇక్కడ ప్రతిదీ కనిపిస్తుంది. 6GB ర్యామ్ వేరియంట్. ఇక్కడ చూసుకున్నట్టయితే 64GBలో 51.5 GB మాత్రమే మనకు అవైలబుల్ వచ్చింది. మనం కెమెరా మోడ్స్ని చూసుకుందాం. ఇక్కడ చూసుకున్నట్టయితే ఫోటో, వీడియో, మనకు నైట్ స్కేప్ ఉన్నది. మనకు ఆ విధంగానే మనం చూసుకున్నట్టయితే మనకు పోర్ట్రేట్ ఉన్నది. మనకు జూమ్ వచ్చేసి 10x జూమ్ వరకు సపోర్ట్ చేస్తుంది. ఇక్కడ 64 MP ఉన్నది ఒక మోడ్. మనం ఇక్కడ చూసుకున్నట్టయితే మోడ్లో చూసుకున్నట్టు స్లో మోషన్, ఎక్స్పర్ట్, మనకు అల్ట్రా వైడ్ యాంగిల్, తర్వాత మనకు అల్ట్రా మైక్రో, విధంగా అన్ని సెట్టింగ్స్ ఉన్నాయి. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే వీడియో అయితే 4K వరకు అయితే రికార్డ్ చేసుకోవచ్చు. మనకు ఎటువంటి ప్రాబ్లం లేదు. మనకు 180p అయితే మనకు 60 frames/second కూడా రికార్డ్ చేసుకోవచ్చు. మన కెమెరా అయితే మాత్రం చాలా బాగా వర్క్ చేస్తుంది. ఎటువంటి ప్రాబ్లం లేదు. మనం ఇంకా చూసుకున్నట్టయితే సిస్టంలో చూసుకుందాం. మనకు సిస్టమ్ అప్డేట్స్ ఏమైనా వచ్చిందేమో అనేసి. ఎందుకంటే మనకు సిస్టమ్ అప్డేట్స్లో బగ్ చాలా అయితే ఫిక్స్ చేస్తారు. మనం సిస్టమ్ అప్డేట్స్ చెక్ చేసుకుందాం. ఇక్కడ చూసుకున్నట్టయితే మనకు సిస్టమ్ అప్డేట్ కూడా వచ్చినది. మనం ఇక్కడ చూసుకున్నట్టయితే 300 MB తోటి ఉన్నది. మనం చూసుకున్నట్టయితే మనకు దీంట్లో మన సెక్యూరిటీ అప్డేట్స్, తర్వాత కెమెరా, మనకు ఛార్జింగ్, తర్వాత అప్లికేషన్స్, మనకు టచ్, గేమింగ్, ఫింగర్ ప్రింట్, ఈ విధంగా ప్రతి ఒక్క అప్డేట్ అయితే ఫిక్స్ చేస్తున్నారు. మనకు ఫింగర్ ప్రింట్ చూసుకున్నట్టయితే అన్లాక్ స్పీడ్ని కూడా పెంచుతున్నారు. మనకి ఈ విధంగా అప్డేట్లు అయితే మనకు ఇంకా కొత్తగా అవుతుంది మొబైల్. ఈ అప్డేట్ చేసుకున్నట్టయితే మనకు మొబైల్ కూడా కొద్దిగా ఫాస్ట్ అవుతుంది. మనకి ఇప్పుడు వచ్చిన అప్డేట్ అయితే మనకి ఇదే ఉన్నది. నార్మల్గా చూసుకున్నట్టయితే మన రియల్మీ వాళ్ళైతే మనకు దీంట్లో అయితే హైలైట్ చేసి చూపించింది. మనకు 90Hz స్మూత్ డిస్ప్లే అని చెప్పారో. మనం అయితే దాన్ని చెక్ చేసేద్దాం. మనం ఇక్కడ చెక్ చేసి చూద్దాం. ఎందుకంటే మనకు ఇక్కడ కనిపిస్తుంది మనకు 90Hz డిస్ప్లే రేట్ అనేది కనిపిస్తుంది. మనకు 90Hz ఉన్నది, 60Hz ఉన్నది. మనం ఆటోలో సెలెక్ట్ చేసి పెట్టుకోవచ్చు. లేకుంటే మనం కస్టమైజ్ చేసినట్టు 60 99 పెట్టుకోవచ్చు. అయితే చూడండి ఫ్రెండ్స్, మనకు రియల్మీ 7 అన్బాక్సింగ్ అయితే ఇదే. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. అలాగే ఈ వీడియోని లైక్ చేయండి. If you want it bad, I'm gonna show you where it's at. Yeah, how you can get it back. Yeah, 'cause I ain't never